ఇక్కడ భారీ మెజార్టీతో నవీన్ యాదవ్ గారు కాంగ్రెస్ అభ్యర్థి ఖచ్చితంగా గెలుస్తారని తేలిపోయింది. మెజార్టీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు జనమంతా. ఎందుకంటే నవీన్ యాదవ్ గారు గతంలోనే ఇంతకుముందే వాళ్ళ ఫాదర్ కాడికి వెళ్ళి సోషల్ మూమెంట్లో ఉన్నదాలు. అంటే ప్రజలకు అతి దగ్గరలో సోషల్ మూమెంట్లో ఉండి వారు వర్కులు చేస్తూ ఏ పదవి లేకుండా స్లమ్లలో చొచ్చుకుపోయి ఉన్నదాలు. ఏ పదవి లేదు కాబట్టి వాళ్ళ పదవి వస్తే ఇంకా బాగా చేస్తాడు, ఇంకా అందుబాటులో ఉంటాడు అనేది వాళ్ళకి తెలిసిపోయింది. ప్రజల నాడి తెలిసిపోయింది కాబట్టి ఖచ్చితంగా నవీన్ యాదవ్ గారు భారీ మెజార్టీతో గెలవబోతుందనే అంచనా ప్రజలకు ఉంది, మాకుంది. ఆ విశ్వాసం పూర్తిగా అందరికి కూడా కనబడుతుంది. ఇప్పుడు ఇక్కడ నవీన్ యాదవ్ గెలిస్తే ఎలాంటి డెవలప్మెంట్ జరగబోతున్నాయి మీకు చెప్పండి. ఇంతకుముందు టీఆర్ఎస్లో ఇక్కడ గెలిచిన వాళ్ళు ఇక్కడ డ్రైనేజీ సరిగ్గా లేదు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అని చెప్పి ఇంతవరకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వలేదు. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో ఇందిరమ్మ ఇండ్ల పథకం స్టార్ట్ చేసి ఇప్పటికే లక్షల ఇండ్లు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చింది. ఖచ్చితంగా ఆ ఇండ్లను ఇచ్చి చూపిస్తుంది. ఇనాగరేషన్స్ కూడా అయిపోయి జనం వెళ్ళిపోయింది ఏది ఇండ్లకి. సో ఖచ్చితంగా ఇండ్లు లేని వారు ఇప్పుడు మంత్రి గారికి మొరపెట్టుకున్నారు, ఆల్రెడీ చెప్పేసిండ్రు. మంత్రి ఇక్కడే హామీ ఇచ్చాడు శ్రీనివాసరెడ్డి గారు. ఖచ్చితంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ లేకపోతే ఇందిరమ్మ ఇండ్లు కానీ మిగతా అన్ని వర్గాలకు సంబంధించిన ఖచ్చితంగా పనులు అయితే నెరవేరుతాయి అనేది 100% నమ్మకం. ఎందుకంటే ఈ పార్టీ చేసిరు కాబట్టి రాష్ట్రంలో. ఇప్పుడు బీఆర్ఎస్ గురించి ఏం చెప్తారండి? అంటే మాగంటి సునీత గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ కూడా అధికారంలో ఉండే చాలా ఇయర్స్. మరి ఇక్కడ డెవలప్మెంట్ ఏమేమి చేసింది బీఆర్ఎస్? అంటే ఇక్కడ చేసిందా చేయలేదా మీరు చెప్పండి. అంటే ఇక్కడ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడైనా ఏదైనా ఉన్నప్పుడైనా కానీ అప్పుడే ఆయనను చేసి ఎమ్మెల్యేగా చేసిరు తప్ప ఆయనకి ఇచ్చిన అధికారాలు ఏం లేవు. టోటల్ అధికారాలన్నీ కేటీఆర్, కేసీఆర్ వాళ్ళే గుంజుకున్నారు, వాళ్ళే రింగు దింపిరు. ఇక్కడ ఆయన ఏం చేయనీయలే. ఇప్పుడు వాళ్ళ భార్యని కూడా అక్కడ దింపించి వాళ్ళు బంధనాల పాలు చేస్తారు తప్ప ఇంకేం లేదు. అందుకోసం ఆమెను బలిపశువు చేసి ఇక్కడ ఒక మాటలో చెప్పాలంటే ఆమెను బలిపశువు చేసి ఆమె విషాదంలో ఉన్నది. ఇవాళ ఆమె టికెట్ కావాలని ఎక్స్పెక్ట్ చేయాలి, కోరుకోలే, వచ్చి ఎవరిని అడగలే. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఎక్కువ ఉత్సాహం చూపించి మేము గెలుస్తామనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. కానీ అది కాని పని. ఆ గెలుపు అనేది ఎప్పుడో పోయింది అది వాళ్ళకి. ఇప్పుడు ఇక లేదు. ఇక బీజేపీ అంటే బీజేపీ అది థర్డ్ లీడ్లో ఉంటుంది.